మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం చదవండి బిడ్డగా అందరూ. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడే. ఇంకో వచ్చిన 9వ వచనం కూడా అందరం చదువుకుందాం ఒకసారి. జన సమూహంలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయించున్నది. ఎవరంట చెప్పండి? ముందెళ్ళే వాళ్ళంట, ఇంకా వెనక వచ్చేవాళ్ళు. ముందెళ్ళే వాళ్ళు, వెనక వచ్చేవాళ్ళు అందరూ కూడా కేకలు వేశారు. ఈరోజు నిన్న కూడా మనం ముందెళ్ళే వాళ్ళు, వెనక వచ్చేవాళ్ళు, పక్కకు వచ్చేవాళ్ళు, అడిపక్క చాలా మంది గమనించాల. చాలా మంది కరపత్రాలు పెట్టుకుని ఇళ్లలోకి దూసుకొని పోయారు. చాలా మంది కరపత్రాలు పెట్టుకుని స్వార్థ చేస్తున్నారు. కొంతమంది ఇళ్లలో పోయి పత్రికలు ఇచ్చారు. చాలా సంతోషం. లింగాల వచ్చాయి దగ్గర 1-2 దాకా 1-1:30 పవన్ కలవాలంటే అక్కడి నుంచి కలపడం. మళ్ళీ మధ్యాహ్నం ఇంకా 3 ఊర్లు ఉన్నాయి. సరే కలిసిపోయాలని వెనక్కి వచ్చాం. నిజంగా ఈరోజు కేకలు వేసి దేవుని ఆరాధించే అనుభవంలోకి రావాలి. మనం దేవుని స్తుతించి దేవుని ఆరాధించే అనుభవంలోకి రావాలి. మనం ఆయన గణపరిచేవారు. దావీదు కుమారునికి జయమంట. ఇదే వచ్చిన భాగాన్ని 4 రాశారు. 4 సువార్తలు చెప్పండి. ఎవరెవరు? మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు. మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు ఉంటాయి. మత్తయి గారు మాత్రం గాడిద పిల్లలు రాస్తారు. మిగిలిన వాళ్ళు మార్కు గారు, లూకా గారు, యోహాను గారు అయితే గాడిదని రాస్తూ ఉంటారు. లూకా సువార్త 19:29 నుంచి కూడా 48 వచనం దాకా రాయబడి ఉంటుంది. అట్లానే యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 25వ వచనం దాకా కూడా ఏ భాగాలు రాయబడుతూ ఉంటాయి. దావీదు కుమారునికి జయమని, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాకని, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేశారు. ఎందుకని చెప్పండి? ఎందుకు యేసుక్రీస్తు గాడిద మీద వచ్చాడు? గుర్రాలు లేవా? సింహాలు లేవా? చెప్పండి. ఎందుకు వచ్చారు? యవనస్తులు చెప్పాలి. తగ్గించుకోవడానికి ఒక సిస్టర్ చెప్పింది. ఇంకా చెప్పండి. చెబుతారని చూద్దాం. పాపులను రక్షించడానికి 2. ఇంకా సరైన ఆన్సర్ రాలా. ఇంకా రాలా. విడిపించడానికి ఇంకా రాలా. సరైన ఆన్సర్ రాలా. ఇంకా అర్పించుకోవడానికి ఇంకా కరెక్ట్ ఆన్సర్. ఎందుకనంటే ఇంకా దానికి రీచ్ కావాలి. అందుకే నేనే చెబుతాను. ప్రవచనాల నెరవేర్పు. చెప్పండి. ఎందుకు? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. కొత్త నిబంధనలో జరిగిన అన్ని కూడా ప్రవచనాల నెరవేర్పులు. అవన్నీ జకర్యా 9:9 సియోను నివాసులారా 781 పేజీ నంబర్. బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. గాడిదను చెప్పండి. గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు. ఎవరు వచ్చేది? అక్కడ బైబిల్లో నీ రాజు అని ఉంది. మనం చెప్పేటప్పుడు ఏమని చెప్పుకోవాలి? చెప్పండి. అందరూ చెప్పండి. నా రాజు చెప్పండి ఒకసారి అందరూ. నా రాజు ప్రవచనాల నెరవేర్పు. ఇందాక చెప్పిన వాళ్ళందరూ కరెక్టే చెప్పారు. కాదట్లా, తప్పట్లా, అన్ని కరెక్టే. కానీ అంతకంటే ముఖ్యంగా ప్రవచనాల నెరవేర్పు. గాడిద మీద ఎక్కి గుర్రం మీద రాలా. అందరూ చెప్పేవాళ్ళు గుర్రం మీద వస్తేనంట యుద్ధానికి వచ్చినట్ట. గుర్రం మీద వస్తే దేనికి వచ్చినట్టు? యుద్ధానికి వచ్చినట్టు. గాడిద మీద వస్తే సమాధానానికి వచ్చినట్టు. సమాధానం చేయడానికి అంటే సమాధాన పరచడానికి. ఈరోజు ధీరుడిగా తగ్గించుకొని రెత్తుడిగా గాడిద పిల్ల మీద సియోను నివాసులారా. ఎవరు సియోను నివాసులు అంటే? ఎవరు? మనమే. సియోను మందిరం ఉన్నోళ్ళు ఎవరు? సియోను మందిరం ఉన్నోళ్ళు ఎవరు? సియోను నివాసులే. సియోను మందిరం
సీయోను కుమారులు, సీయోను కుమార్తెలు మనందరం. ఈరోజు మన రాజు ఎట్లా వస్తున్నాడంటే దీనుడై దీనుడై. దయచేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి, ఫోన్లు సైలెంట్ లో పెట్టుకోండి, స్విచ్ ఆఫ్ లో చేసుకోండి, ఇబ్బంది లేకుండా. ఉండేది ఒక గంట 2 గంటలు అడుగున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలి, పక్కన కూడా ఇబ్బంది పరచు. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును దర్శనవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈరోజు దేవుడు తగ్గించుకొని వస్తున్నాడు. వస్తుంటే అందరూ ఏం చేశారు చెప్పండి? అక్కడ అందరూ ఏం చేశారు? బట్టలు పరిచారండి. అక్కడ 7వ చూస్తే ఆ గాడిదలు గడపలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా, బట్టలు వేస్తే అర్థమైంది, బట్టలు వేస్తే అర్థమైంది, బట్టల మీద గాడిద లేకపోతే నడుచుకుంటూ వస్తే దాని అర్థం ఏంటంటే రాజు, ఆ రాజ్యానికి రాజు. బట్టలు పరిచారు. చూద్దారండి 2వ రాజు 9వ అధ్యాయం 13వ వచనం. 2వ రాజులు 9వ అధ్యాయం పేజీ నంబర్ 315. 2 రాజులు 9వ అధ్యాయం 13వ వచనం. అంతటా వారు అతి వేగముగా తమ తమ వస్త్రాలను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాగా ఊరించి యెహూ రాజు అన్నాడని చాటించింది. రాజు గారికి స్వాగతం. బట్టల పరచడం ఉండే చెప్పండి, బట్టల పరచడం ఉండే రాజుగారికి స్వాగతం. ఈ రోజుల్లో కూడా కొంతమంది వస్తే బట్టలు పరుస్తూ ఉంటారు, తప్పది. ఈ రోజుల్లో మనుషులు వస్తే లేదా అయ్యగారులు వస్తే సేవకులు వస్తే అంటే మన ఆచారం కాదులే కానీ కొంతమంది ఆచరిస్తూ ఉంటారు, బట్టలు పరుస్తారు, లేకపోతే అవి జరుగుతారు, పన్నీర్లని పూలని. చాలా తప్పు పద్ధతి అది. కేవలము దేవుణ్ణి మాత్రమే, రాజులకు రాజైన యేసుక్రీస్తుని మాత్రమే, ప్రభువులకు ప్రభువు, భూలోకానికి అధిపతి, ప్రపంచానికి రాజు, త్వరలో రానున్న యేసుక్రీస్తుకు మాత్రమే చెందాల్సిన ఘనతని చాలా మంది మనుషులు పొందుతూ ఉంటున్నారు. తప్ప పద్ధతి. రాజుగారు వస్తుంటే బట్టల పరచాలని యెహూ రాజు అయినప్పుడు జరిగిన సంగతి. ఎందుకు ఈ మాట చదివించారంటే మన రాజు కూడా ఎట్లా వస్తున్నాడంటే గాడిద మీద వస్తుంటే అందరూ కూడా బట్టలు పరిచారు. సీయోను రాజు యెరూషలేము వీధుల్లో చూడండి, ఎక్కడి నుంచి అయితే ఆయన గాడిద మీద ఊరేగాడు అక్కడికే 2వ రాకడ కూడా ఉంటుంది. అక్కడనే 2వ రాకడ కూడా. 2వసారి వచ్చినప్పుడు యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు ఆ యెరూషలేములో ఒలీవ కొండల మీద పాదం పెడతాడు. జకర్యా గ్రంథం చదవండమంట 14, జకర్యా 14:4. జకర్యా పేజీ నంబర్ 783. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదం ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునికి, సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. చూడండి అక్కడ ఏముంది చెప్పండి? తూర్పంట పడమరంట, తూర్పంట పడమరంట. ఇంకా 2 దిక్కులు ఉన్నాయి. ఉత్తరం ఉందంట, దక్షిణం. 4 దిక్కుల కాలు పెడతాడు. ఎక్కడైతే ఊరేగించబడ్డాడు, ఏ వీధుల్లో అయితే శిలువ శ్రమలు పొందాడు, ఏ వీధుల్లో అయితే అవమానం పొందాడు, అటువంటి రాజు మరలా 2వ రాకడ కూడా అక్కడికే వచ్చి కాలు పెడతాడు. 4 భాగాలు అయిపోతాయి, ఉత్తర, పడమర, తూర్పు, దక్షిణం. అది గొప్ప సంగతి. చూడండి, జకర్యా గారి ముందే రాశారు ఎన్ని, జకర్యా ప్రవక్త గారు. ఈరోజు ఆ గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చిన దావీదు కుమారునికి జయము జయము అని మనం కూడా ఆరాధించే వాళ్ళగా ఉండాలి. బైబిల్లో 3 రకాల గాడిదలు ఉన్నాయి. చూద్దారండి. మొదటిగా యోబు గ్రంథం 39:5 వచనం. తొందరగా తీయండి. యోబు గ్రంథం 39 బిగ్గరగా చదవండి. ఫస్ట్ చదివిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి. యోబు గ్రంథం 39:5 వచనం. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడు. 1వ రకం గాడిద చెప్పండి? అడవి గాడిద. అడవి. 2 సమూయేలు 18:9 చదవండి. 2 సమూయేలు 18:9. 2 సమూయేలు 18:9.
9 అబ్షాలోము కంచెల గాడిద మీద ఎక్కి చాలు చాలు. ఒకటోదేమో అడవి గాడిద, చెప్పండి. ఒకటోది అడవి గాడిద, రెండోది కంచెల గాడిద. మూడోది చూద్దామంటే మనం చదువుకున్న భాగం మార్క్స్ వార్త 11:2 ఊర్లో ఉన్న గాడిద, గ్రామంలో ఉన్న గాడిద. 11:2 మీ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడిన గాడిద పిల్ల ఒకటి ఊర్లో ఉన్న గాడిద. ఇంకో సందర్భంలో తెల్ల గాడిద అని కూడా ఉండదు. ముఖ్యంగా బైబిల్లో 3 రకాల గాడిదలు: కంచెల గాడిద, అడవి గాడిద, ఊర్లో ఉన్న ఈ 3 రకాల గాడిదలు. ఎవరు అంటే ఆ 3 రకాల గాడిదలు ఎవరు చెప్పండి? ఎవరు? మనమే, నేనే. ఇంకో వాళ్ళు చూపించద్దు. మన ఆ ఏమి మన వైపే చూసుకోవాలి. చెప్పండి అందరూ, నేనే ఆ గాడిదనే చెప్పాలి. అందరూ చెప్పాలి. చెప్పాలందరూ, కొంతమంది చెప్పట్లా. నేనే ఆ గాడిదని. ఈరోజు మనమే ఆ గాడిదలు, మనమే. దేవుడు గాడిదకి చేసిన మేలులు. ఈరోజు నేను రాత్రి గ్రూప్ లో పెట్టా ఒక పోస్ట్, ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానం. చూసారా? చూసిన చెప్పండి. ఒకటి ఆరాధన వర్తమానం ఏంటి? దేవుడు గాడిదకు చేసిన మేలులు. బల్ల వర్తమానంలో చెప్పాలి. ప్రభువుకు కావలసిన 7 గాడిదలు. ఈరోజు మన అంశం ఆరాధనలో గాడిదకి దేవుడు చేసిన మేలు. రెండవదిగా 7 గాడిదలు, ప్రభువుకు కావలసిన 7 గాడిదలు చూసుకుందాం. సమయానుకూలంగా కొద్దిగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువైనా బాధపడమాకండి. దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా మనం నేర్చుకుందాం. గాడిదకి దేవుడు చేసిన మేలు ఏంటి? గాడిదకి అంటే నాకు, ఈరోజు నాకు, నా గాడిదనే నాకు దేవుడు చేసిన మేలు. ప్రతి ఒక్కరు కూడా ఈ మాట అనుకోవాలి. గాడిదనే నాకు దేవుడు చేసిన మేలు. 5 విషయాలు, 5 మేలు చాలా ఉన్నాయి. సమయానుకూలంగా ఒక 5 మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొదటిగా తెలిసిన మాటలు ఏంటి, కొత్త ఏం కాదు. దేవుడు ఇచ్చిన తలంపుల్లో మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మాట్లాడే సందర్భంగా దేవుడు ప్రేరేపించిన మాటలు, దేవుడు ఇచ్చిన మాటలు. 11వ అధ్యాయం 2వ వచనం చదువుకున్న భాగం చదవడం ఒకసారి. మీ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడు కూర్చోలేదు. దానిని విప్పి తోలుకొని రండి. దానిని విప్పి తోలుకొని రండి. కట్లు విప్పబడిన గాడిద. మొట్టమొదటిగా చెప్పండి. మొదటి రకం, మొదటి మేలు దేవుడు ఏం చేశాడంటే కట్లు విప్పాడు. ఈరోజు నీకు నాకు కట్టబడి ఉన్నావు. నువ్వు నేను కట్టబడి ఉన్నావు. రకరకాల ఆచారాలు, రకరకాల కులాలు, రకరకాల భేదాలు, లేదా రకరకాల తారతమ్యాలు, రకరకాల సంఘాలు, రకరకాల బోధలు కట్టబడి ఉన్నాం మనం. బాగా బిగించి కట్టింది సైతాన్ గారు. మామూలుగా అట్లా దాంట్లోంచి రాలేకపోతున్నాం బయటికి. కులం అనే ఆచారంలోంచి బయటికి రాలేకపోతున్నాం. ఎంత చేసినా, ఏం చేసినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత ప్రార్థన చేసినా సందర్భం వచ్చేసరికి ఆ కులమనే కట్టులోకి పోతున్నాం. మనమే పోయి కట్టేసుకుంటాం. ఒక ఆచారం, ఈ ఆచారం, అదని ఇదని. కట్టబడిన గాడిద, ఈ కట్టబడిన గాడిదకి దేవుడు ఏం చేశాడంటే చెప్పండి, ఏం చేశాడు? కట్లు విప్పాడు. ఒకప్పుడు నువ్వు నేను కట్టబడ్డావు. దేవుడు మన కట్లు విప్పాడు. నిజంగా గాడిద అపవిత్ర జంతు. చెప్పండి ఎట్లా? గాడిద అపవిత్ర జంతు. బైబిల్లో లేవికాలంలో ఒక మాట ఉండదు. అపవిత్రమైన ఏంటి? నెమరు వేయకుండా ఉండేవి. తర్వాత గిట్టలకి చీలికలు లేనివి. అక్కడ 10 దినాలు 10 తినకూడదు రాయబడింది. కొన్ని జంతువుల పేరు రాయబడింది. లేవికాండం 11-12 అధ్యాయాలు అనుకుంటా రాయబడింది. ఈ గాడిద చెప్పండి, నెమరు వేయదు. దాని గిట్టలకు కూడా చీలికలు, అపవిత్ర జంతువులు అక్కడ రాయబడింది. కొంతమంది అంటారు కదా, ఇప్పుడు కూడా కొంతమంది అంటారు కదా, అది తినకూడదు, ఇది తినకూడదు అంటారు. ఏంటంటే వాక్యం చూపిస్తారు. లేవికాండంలో ఉంది కానీ పాత నిబంధన ధర్మశాస్త్రం ఏమైనా చెప్పండి, కొట్టివేయబడింది. ఏదైనా తినొచ్చు, ప్రార్థన చేసుకొని
ఏదైనా తినొచ్చు, కానీ బలి అర్పించిన దానికి, పూజ చేసిన దానికి, విగ్రహారాధన సమర్పించిన దాన్ని తినకూడదు. కొంతమంది అంటారు, అది కూడా అంటారు, మేము ప్రార్థన చేసుకోలేదన్నాగా, జోలికే పోకూడదు. యోహాను గారు రకరకాల పక్షులు, మిడతలు, కీటకాలు అయ్యే ఆహారం యోహాను గారికి. పోయినసారి మనం ధ్యానం చేశారు. యోహాను గారు రకరకాలైన తిన్నాడు. పేతురు గారు కూడా ఆ రోజు కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక దర్శనం, ఒక దుప్పట్లో రకరకాల పాకుపురుగులు ఉన్నాయి, అన్ని కూడా తిన్నాడు. అన్ని తిను, అపవిత్రమైన ఏది లేదు. యేసు నామములో క్రొత్త నిబంధన సందర్భంగా అన్ని కూడా దేవుడు పవిత్రపరిచాడు. ఈరోజు గాడిద అపవిత్రమైన జంతువు, దానికి గిత్తలు నెమరవే. ఈ అపవిత్రమైన జంతువు గాడిద ఏమంటే నువ్వు నేనే. ఈ అపవిత్రమైన జంతువు కట్టబడితే, లోకాచారాలకి సైతాన పథకాలతో కట్టబడితే గాడిదకి బదులు గారు చెప్తా ఉంటారు, గాడిదలు కాదు మీరు బలిచ్చేది. ఒకవేళ మీ దగ్గర ఏమి లేకపోతే గాడిద ఉంటే గాడిదకి బదులు గొర్రె పిల్లని చదవనమాట. నిర్గమాకాండం 13:13 నిర్గమాకాండం 13:13 ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడ ఏం చేయాలంట? మెడ విరగదీయాలి. ఈ గాడిదకి బదులు గొర్రె పిల్ల. ఈరోజు గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు రాకపోతే నువ్వు నేను ఈ గాడిద మెడ ఎరగదీయాల్సిందే. మన మెడ విరగదీయబడాల్సిన పరిస్థితి. అటువంటి సందర్భంలో మన మెడ విరగదీయకుండా మనకు ప్రతిగా, గాడిదమైన మనకు ప్రతిగా ఎవరు వచ్చారు చెప్పండి? గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు వధించబడ్డాడు. అది అక్కడ మర్మం. గాడిద బదులు గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల ఎవరంటే యేసుక్రీస్తు. గాడిద ఎవరంటే మనమే. కట్టబడి ఉన్నాం, అపవాది పథకాల చేత కట్టబడి ఉన్నాం. లోకాసు వార్త 13:16 చదవండి. లోకాసు వార్త 13:16 66 పేజీ నంబర్. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింపలాగలా అని అతనితో చెప్పాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 18 ఏళ్ల నుంచి. ఇంకా మనం కూడా 10 సంవత్సరాలు, కొంతమంది 15, కొంతమంది 20, కొంతమంది 30, కొంతమంది 50 సంవత్సరాలు వచ్చినా ఆ కట్లు అంతే ఉన్నాయి. కట్లు విడిపించినా కూడా మళ్ళీ కట్లు కట్టేసుకుంటున్నారు సైతాన్ దగ్గర. 18 ఏళ్ల నుంచి దేవుడు కట్లు విడిపిస్తున్నా కూడా మళ్ళా ఆ కట్లలోకి వెళ్తున్నారు చాలా మంది. ఈరోజు దేవుని స్థుతించాలయ్యా, పలానా సంవత్సరం ఇన్ని సంవత్సరాలు సైతాన్ పథకాలతో కట్టబడి ఉంటే ప్రభా గాడిద మీద వచ్చి నా కొరకు ప్రాణాన్ని అర్పించి నా కట్లు విడదీసావయ్యా. 116 కీర్తన 16 వచ్చింది చదవండి. 116 కీర్తన 116 యెహోవా నేను నిజముగా నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞత అర్పించదు. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఈరోజు దేవుని స్తుతించాలి. దేవా నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నీవు నా కట్లు విడిపించావు. ఈరోజు దేవుని ఆరాధించిన ప్రభా, అపవాది కట్లు, లోకపు కట్లు, పాపపు కట్లు, ఆచారాల కట్లు, ఎన్నో రకరకాల చెప్పలేని రకరకాల కట్లతో పరిమబడి ఉంటే నా కొరకు ఇలా కొనుకొచ్చి నా కట్లు విప్పదీశారు. అందుకే నేను స్తుతిస్తున్నా. మొదటగా చెప్పండి, మన కట్లు విప్పాడు దేవుడు. గాడిద కట్లు విప్పి గాడిదకి మేలు చేశాడు. ఈరోజు ఈ గాడిద కట్లు విప్పి ఈ గాడిదకి మేలు చేశాడు. రెండవగా చూద్దామండి. రెండవ మేలు ఏంటి? మార్క్స్ వార్త 11:7. అన్ని మార్క్స్ వార్త నుంచే చూద్దాము. మార్క్స్ వార్త 11:7. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి, చాలు ఈ భాగం చాలు. వారు ఆ గాడిద పిల్లను ఎక్కడ తోలుకొని వచ్చారంట? యేసు వద్దకు తోలుకొని వచ్చి. ఎక్కడుందా గాడిద? మారుమూల గ్రామంలో, దూర ప్రాంతంలో, దేవునికి దూరంగా
దేవునికి దూరంగా ఎక్కడో ఒక మూల గ్రామంలో కట్టబడి ఉంటే ఆ గాడిదను ఎక్కడ తీసుకొని వచ్చారంట? యేసు వద్దకి తీసుకొని వచ్చి ఒకప్పుడు ఈ గాడిద కూడా, ఒకప్పుడు మన గాడిద, నేను అనే గాడిద, మనం అనే గాడిదలు ఒకప్పుడు దేవుని మందిరానికి దూరంగా ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం, ఎక్కడో మారుమూల అసహ్యమైన పరిస్థితుల్లో, అపవిత్రమైన పరిస్థితుల్లో, మురికి ప్రాంతంలో సంచరించుకుంటూ ఉంటే చెప్పండి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? ఒకప్పుడేమో బయట ఉన్నాం దూరంగా, ఒకప్పుడేమో దూరంగా ఉన్నాం మారుమూల గ్రామాల్లో, సైతాన్ ప్రాంతాల్లో, సైతాన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? దేవుని మందిరంలో ఉన్నాం. యేసు వద్దకు తీసుకొని రాబడ్డాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13. అయినను మునుపు దూరస్తులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తమున సమీపస్తులై. మునిపేమో దూరంగా ఉన్నాం. చెప్పండి, శానంలో దయ్యం పట్టింది ఒకటి. ఎక్కడున్నాడు? పందుల మధ్య తిరుగుతా ఉన్నాడు. పందుల మధ్య దూరంగా దూరంగా. ఎప్పుడైతే దేవుడు స్వస్థపరిచాడు, కట్టబడి ఇనుపగోలు. చూద్దారండి అక్కడ మాట, మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం చూద్దారండి. మార్కు సువార్త 5:15. ఎక్కడున్నాడు? జనులు ముందుగా ఇంకో మాట చూద్దారండి. 4వ వచనం చూద్దారండి. పలుమారు వారి కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించిను. వారి చేతి సంఖ్యలు తెంపి కాలు సంఖ్యలు తుత్రీలుగా చేసిన కనుక ఎవడు వారిని సాధపరచలేకపోయింది. ఎప్పుడుందంట? సమాధుల్లో ఉన్నాడంట, కొండల్లో ఉన్నాడంట, కేకలు వేసుకుంటూ తను తానే రాళ్ళతో గాయపరుచుకున్నాడు. దూరంగా ఉన్నాడు, సమాధుల్లో ఉన్నాడు, కొండలో ఉన్నాడు. దేవుని దగ్గరికి తీసుకొని రాగానే ఎప్పుడైతే దేవుడు అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపెట్టి వెళ్ళు అని అనగానే ఒక్కసారి ఏం జరిగింది చెప్పండి? అక్కడ పందుల్లోకి పోయింది ఆ అపవిత్రాత్మ. అన్ని కూడా 13వ వచనం చూస్తే సముద్రపు దారిన పోయి సముద్రంలో అన్ని పడి ఊపిరాడక చచ్చాడు. తర్వాత పరిస్థితి ఏముంది చెప్పండి? 15వ వచనంలో దయ్యాలు పట్టినవాడు, శానాన్ని దయ్యాలు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని చూచి, అప్పుడు దాకేమో సమాధుల్లో కొండల్లో ఉన్నాడు, అప్పుడు దాకేమో బయట ఉన్నాడు. అటువంటి స్థితి కలిగిన ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే యేసు దగ్గర బుద్ధిమంతులాగా కూర్చున్నాడు. ఎట్లా కూర్చున్నాడంట? యేసు దగ్గరకు వచ్చి బుద్ధిమంతులాగా చేతులు కట్టుకొని బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని ఉన్నాడు. దూరపు స్థితి ఇప్పుడు సమీపంగా అయింది. సమాధుల పరిస్థితి, కేకలు వేసే పరిస్థితి, ఈరోజు దేవుని గురించి ఆరాధించే పరిస్థితిలోకి మారింది. ప్రభు దగ్గరకు వచ్చి, యేసు దగ్గరకు వచ్చి, చూడండి 1 Peter 2వ అధ్యాయం 4వ వచనం. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆ మాట కూడా చదువుకున్నాం. 1 Peter 2వ అధ్యాయం 4వ వచనం. అమూల్యమును సజీవమును రాయకు ప్రభువు వద్దకు వచ్చిన వారై. ప్రభువు వద్దకు ఈరోజు ఎక్కడికి వచ్చాం చెప్పండి? మనం దేవుని దగ్గరకు వచ్చాం, ప్రభు దగ్గరకు వచ్చాం. ఒకప్పుడు దూరంగా ఉన్న పరిస్థితి, ఒకప్పుడు కట్టబడిన పరిస్థితి, ఒకప్పుడు దూరంగా ఉన్న పరిస్థితి. కట్లు విప్పాడు. రెండోది దేవుని దగ్గరికి రాబడ్డాం, యేసు దగ్గరికి రాబడ్డాం. అందుకే దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఈ గాడిద అపవిత్రమైన జంతువు, మోసకారి, టక్కులాడి. ఒక మాట చెప్పాలంటే, ఒకసారంట ఆ గాడిదని ఒక వ్యక్తి మెచ్చుకున్నాడు. నేను చిన్నప్పుడు పుస్తకాల్లో చదివి, ఆ వ్యక్తి అంటే గాడిదని రోజు ఉప్పు కట్టలు వేసి తెచ్చిపోతున్నాడు. మధ్యలో ఒక కాలం ఉందంట, ఆ కాలం దాటి అటు పోవాలి. ఉప్పు కట్టలు వేసుకొని బాగా బరువు ఎక్కిపోతుంది. గాడిద తిట్టుకుంటానని తెలిసిపోయాడు. ఎప్పుడు నాతో బరువులు మోపిస్తున్నాడు. రోజు పోతుంది, రోజు తిట్టుకుంటుంది. ఒకసారి ఎందుకు ఆ కాలం తెచ్చిపోతుంటే ఆ అడుగు రాయి మీద పడి జారిందంట. జారి కూలబడి కొద్దిసేపు లేచేసరికి చెప్పండి బరువు అంతా దిగిపోయింది. బరువు అంతా ఎందుకని ఉప్పు కరిగిపోయింది. లేసరికి బరువు అంతా దిగిపోయింది. ఆహా భలే ఉంది ట్రిక్ అనుకుంది. రోజు పాప
పాపం ఆ యజమాని బాధపడుతున్నాయి, ఉప్పు అంతా వేస్ట్ అయిపోయింది. మరి రెండో రోజు ఇంకో 4 కప్పులు ఎక్స్ట్రా వేసింది, మళ్ళీ కరిగిపోతే ఇబ్బంది. ఈసారి గాడిద కావాలని మొన్నేమో పొరపాటున జారిపడదు, ఈసారి కావాలనే పడే కొద్దిగా ఎక్కువసేపు మళ్ళీ పడిపోయేసరికి మళ్ళీ పర్వాలేదు, భలే తప్పించుకున్నాను అనుకో. ఇంకో రోజు 3వ రోజు వచ్చింది. ఈసారి ఆ యజమాని ఇంకొక 10 కట్టలు ఎక్కువ పెట్టాడు. నీ పన్నెట్టుందని మళ్ళీ ఏం చేసింది, మళ్ళీ కావాలే కూలబెట్టి ఈసారి పావుగంట దాకా లేవట్ల పైకి. ఎందుకంటే చాలా పని ఉంది కదా, అది మొత్తం కరిగిపోవాలి, పావుగంట దాకా లేవట్ల. కొద్దిసేపు అయింది, మళ్ళీ లేసరికి ఇంత ముందు బరువు తగ్గింది, ఈసారి బరువు ఎక్కువైందంట, ఇంకా ఎక్కువ బరువు ఉందంట. అర్థం కాదు, అదేంటి రోజు కరిగిపోతుంది తేలికుండేది, ఈసారి బరువు ఎక్కువైంది అని అనుకుంటే ఈసారి యజమాని ఉప్పేలా వేసిందంటే దూది పెట్టండి, దూది బస్తాలు పెట్టాడు. గాడిద మీద ఏం పెట్టాడంటే దూది బస్తాలు పెట్టాడు. దూది నీళ్ళలో మునిగేసరికి ఏమైంది చెప్పండి, బరువు ఎక్కువైంది. ఇంకా ఎక్కువ బరువుతో మోసుకుంటూ అయ్యో అమ్ము అనుకుంటూ బయటకు వచ్చింది. ఈరోజు గాడిద తెలివితేటలు మనం కూడా చూపిస్తున్నాం. అప్పుడప్పుడు గాడిద తెలివి, మన యజమానుడిని స్తుతించకుండా మన యజమానుడిని మోసం చేస్తున్నాం. ఆ గాడిద యజమానుని ఏ విధంగా మోసం చేసిందో ఈరోజు మనం కూడా గాడిదలాగా దేవుణ్ణి మోసం చేస్తున్నాం. చెప్పండి, దేవుణ్ణి మోసం చేయడం సాధ్యమా? నన్ను మోసం చేయొచ్చు, నిన్ను మోసం చేసుకోవచ్చు, నీ భర్తను మోసం చేయొచ్చు, నీ భార్యను మోసం చేయొచ్చు, నీ పిల్లల్ని, నీ తల్లిదండ్రులను మోసం చేయొచ్చు. కానీ చెప్పండి, దేవుణ్ణి మోసం చేయడం అసాధ్యం. బైబిల్ ఉంటుంది, దేవుని చేతిలో పడుట, పూర్తి చేయాలి మీరే, దేవుని చేతిలో పడుట మామూలు భయంకరం కాదు, బహుభయంకరం. జీవము గల దేవుని చేతిలో పడటం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అపవిత్రమైన పరిస్థితి, మాయ పరిస్థితి, కఠమైన పరిస్థితి, దూరంగా ఉన్న పరిస్థితి. రెండో మేలంటే యేసు దగ్గరకే చేపట్టం. ఖర్చులు పెట్టడం మాత్రమే కాదు, దేవుని దగ్గరికే తోడుకుని రాబడ్డాం. చూద్దాం. మూడవదిగా మార్క్స్ వార్త 11:7. మార్క్స్ వార్త 11:7. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా, చాలు. మూడోది అంటే బట్టలు దానిపై వేయగా. అంతకుముందు ఏ బట్టలు ఉండే చెప్పండి, గాడిదల మీద ఏ బట్టలు వేస్తారక్క? ఏ బట్టలు వేస్తారు? ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం, గాడిదల మీద బట్టలన్నీ వేసుకొని, మురికి బట్టలు అన్ని వేసుకొని ఏడు దగ్గర పోయి ఉతుక్కొని మళ్ళీ ఏం చేస్తారు? మామూలుగా గాడిద మీద మురికి బట్టలు ఉండాలి. ఇప్పుడేమొచ్చింది చెప్పండి, మంచి బట్టలు, చక్కటి బట్టలు. మురికి పేగలు పోయినాయి, మురికి వస్త్రాలు పోయినాయి, సంతోష వస్త్రాలు, చక్కటి వస్త్రాలు, యేసుక్రీస్తు వస్త్రాలు. ఇంకొక మాట చెప్పాలంటే రక్షణనే వస్త్రం. చెప్పండి, ఏ వస్త్రం? రక్షణనే వస్త్రం, నీతి వస్త్రం, ప్రశస్త వస్త్రం, ఉల్లాస వస్త్రం, సంతోష వస్త్రం. వీటన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి, టైం లేదు కానీ ఈరోజు దేవుడు మన జీవితంలో కూడా మురికి పేదలను ధరించుకున్న వారే మానవుని నీతి క్రియలన్నీ ఏంటి అంటే యెషయా గ్రంథం చదవన్నమాట. యెషయా గ్రంథం 64 యెషయా గ్రంథం 64:6. యెషయా గ్రంథం 64:6 అక్కడ చూడండి మాట. మేమందరం అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలని మురికి గుడ్డలు అని ఆయన. మా నీతి క్రియలని ఏ గుడ్డలు అంట? మురికి గుడ్డలు. ఈరోజు ఏమైందంటే ఆ మురికి గడ్డలు పోయాయి, మురికి వస్త్రాలు పోయాయి, పాప వస్త్రాలు పోయాయి, సైతాన్ వస్త్రాలు పోయాయి. మనం అనుకుంటాం కదా, మేము మంచి వస్త్రాలు వేసుకున్నాం, ఇస్త్రీ చేసుకున్నాం, సరుకు పెట్టినాం. ఇంకా ఈ మధ్య ఏదో వచ్చింది వాసన వచ్చే వస్త్రాలు, దాని పేరు సాఫ్ట్వేర్. సెట్ కొట్టుకుంటున్నాం, బాగున్నాయి అనుకుంటున్నాం. దేవుడి దృష్టిలో ఏదో కూడా దేనిపైకి రావు, మురికి గొడవలు. ఈరోజు మన హృదయాన్ని కడుక్కోకపోతే, మన హృదయాన్ని పవిత్రపరచుకోకపోతే, మన హృదయంలో యేసుక్రీస్తు లేకపోతే, నువ్వెంత సెట్ కొట్టుకున్నా సరే, లేదా నువ్వెంత ఇస్త్రీ బట్టలు వేసుకున్నా సరే, అవన్నీ కూడా మురికి పేదలు ఏమి తీసేస్తాడు. 61:10 యెషయా గ్రంథం
చదవమంట. యెషయా 61:10 శృంగారమైన బాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేస్తున్నాడు. నీతి అనే పైబట్టను నాకు ధరింపజేస్తున్నాడు. రక్షణ వస్త్రం, నీతి అనే పైబట్ట, మురికి గుడ్డలన్నీ ఆయన తీసుకున్నాడు. చెప్పండి, మన మురికి గుడ్డలన్నీ ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? యేసుక్రీస్తు తీసుకున్నాడు. అందుకనే మన పాపాలన్నీ కలిసిన ఎర్రని అంగి ఆయనకు తొడిగాడు. ఆయన వస్త్రాలను మనకిచ్చాడు. ఎర్రని అంగి. మత్తయి 7:28 ఒక మాట, అక్కడ ఒక చక్కటి మాట రాయబడ్డాడు. మత్తయి 27:27-28 వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి, చాలు ఎర్రని అంగి. చెప్పండి, ఆ ఎర్రని అంగిలో ఏమున్నాయి? మన పాపాలే ఉన్నాయి. ప్రపంచ మానవాళి పాపాలు, మన పాపాలన్నీ ఆయన తొడుక్కున్నాడు. ఆయన వస్త్రాలు, నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప సంగతి! మరి ఎర్రని అంగి ఆయన తొడుక్కొని, చెప్పండి, మరిన వస్త్రం నాకు చెప్పండి. జకర్యా గ్రంథం 3:3 చదవండి. జకర్యా 3:3 యెహోషువ 778 పేజీ. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయని ఆజ్ఞాపించి నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో, చెప్పండి, ఏ వస్త్రాలు? మలిన వస్త్రాలు పోయాయి. ఇంకా అక్కడ మైల బట్టలు పోయాయి. ఏ వస్త్రాలు వచ్చాయి? ప్రశస్తమైన వస్త్రాలు. ఈరోజు దేవుడు నీకు నాకు ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. ఒకప్పుడు పాప వస్త్రాలు, ఒకప్పుడు నరమైన వస్త్రాలు, ఒకప్పుడు మైల బట్టలు, ఒకప్పుడు దుర్మార్గంతో కూడిన మురికి పేదలు ధరించుకుంటే ఆయన మన పాపాన్ని ఎర్రని అంగిలాగా ఆయన తొడుక్కొని ఆయనకున్న ప్రశస్తమైన వస్త్రాలు, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం నీకు నాకు ఇచ్చాడు. అందుకే దేవుణ్ణి స్తుతించాలి. రక్షణ అనే వస్త్రం ఇచ్చాడు. ఈరోజు ఈ గాడిద మీద ఏ వస్త్రం ఉంది చెప్పండి? ఆ రోజు ఆ గాడిద మీద ఏమో అందరూ పంచారు, బట్టలు పంచారు. ఈరోజు ఈ గాడిద మీద, నేను అనే గాడిద మీద దేవుడు రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, నీతి వస్త్రం, ప్రశస్త వస్త్రం కప్పాడు. అందుకే దేవుణ్ణి స్తుతించాలి. అయ్యా, కట్టబట్టలు మాత్రమే కాదు, రెండోది చెప్పండి, నీ దగ్గరికి తీసుకొని రాబట్టమే కాదు, మూడోదిగా నా వస్త్రాలు మార్చావయ్యా. అందుకే నిన్ను స్తుతిస్తున్నా. చూద్దాం. నాలుగోదిగా ఇంకా ఏం మేలు జరిగింది? గాడిదకి దేవుడు చేసిన మేలు మనం ధ్యానించే అంశం. మార్కు సువార్త 11:7 చదవండి. మళ్ళా ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద ఏం చేశాడంట? ఆయన దాని మీద కూర్చుని. ఈ ఒక్క వచనంలో 3 సంగతులు ఉన్నాయి. యేసు వద్దకు తోలుకొని రాబడ్డాం, బట్టలు మార్చబడ్డాయి, మూడోదిగా యేసు కూర్చున్నాడు ఆ గాడిద మీద. అన్నిటికంటే సంతోషకరమైన వార్త, ఈ గాడిదలోకి యేసుక్రీస్తు వచ్చాడు. ఒకప్పుడు సైతాన్ ఉంది, ఒకప్పుడు లోకం ఉంది, ఒకప్పుడు పాపం ఉంది ఈ గాడిద హృదయంలో. కానీ ఇప్పుడు చెప్పండి, ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు మన హృదయంలోకి వచ్చాడు. యేసుక్రీస్తు మన హృదయంలో మన మీద కూర్చున్నాడు. అందుకని దేవుణ్ణి స్తుతించాలి, అందుకని దేవుణ్ణి ఆరాధించాలి. యోధా హృదయంలో యేసుక్రీస్తు లేడు. యేసుక్రీస్తు బయటికి పోయాడు. వెంటనే యోధా పాపంలో పడ్డాడు. చదవనమాట. లోకాసు వార్త 22:3 లోకాసు వార్త 22:3 అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను. చెప్పండి, ఎవరు ప్రవేశించాడు? సైతాను గాడు ప్రవేశిస్తే అన్ని సైతాను పనులే చేస్తాం మనం. యేసుక్రీస్తు మన హృదయంలో ఉంటే దేవునికి ఇష్టమైన పనులు చేస్తాం. యేసుక్రీస్తు లేకపోతే ఒకటి కడిగి వాడు కాసుకొని ఎవడు గర్జించు సింహంలాగా ఎవరి మీద ఎవరు లాభామా, ఎవరి మీద రాజ్యం వెళ్దామా, ఎవరి
ఎవరికి ఏ ఆశ చూపిద్దామా? యోధా హృదయంలో సైతాను ప్రవేశించాడు. ఒకప్పుడు నీనా హృదయాల్లో కూడా సైతాను గాడంటే దేవుడు ఆ సైతాన్ని దూరపరిచి ఇప్పుడు ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు మన హృదయంలోకి. యేసుక్రీస్తు వచ్చాడు. యోహాను సువార్త 8:44 సైతాను బిడ్డలు మనం, అపవాది సంబంధం. అపవాది ఉన్నాడు మన దగ్గర, అపవాది బిడ్డలుగా ఉన్నాం, అపవాది కుమారులుగా. యోహాను సువార్త 8:44 చదవండి. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. సైతాను పనులు చేసే వాళ్ళందరూ సైతాను బిడ్డలే. నువ్వు ప్రార్థనకు వచ్చి కూడా నువ్వు సైతాను పనులు చేస్తున్నావు అంటే దేవుడు బిడ్డ సైతాను బిడ్డ చెప్పండి. నేను మందిరానికి పోతున్నా, నేను పాటలు పాడుతున్నా, నేను వాక్యం చదువుతున్నా, లేదా నేను వాక్యాలు చదువుతున్నా, కుదరదు అయ్యింది. నువ్వెవరో నాకు తెలియదు పో అంటాడు. అయ్యా నేను వాక్యం చెప్పాను, అయ్యా నేను ప్రవచనం చెప్పాను, అయ్యా నేను రోగాలు నయం చేశా, స్వస్థత ఇచ్చా, మీరెవరో నాకు తెలియదు. సైతాను హృదయం కాదు, సైతాను సంబంధం కాదు, దేవుడి సంబంధులుగా, దేవుడు మన హృదయంలో వచ్చేవాడుగా. జక్కయ్య అన్నాడు దేవుడు, ఎవడున్నాడు చెప్పండి? పాపే జక్కయ్య, దుర్మార్గుడే, అధిక పనులు వసూలు చేస్తున్నాడే. అటువంటి సందర్భంలో జక్కయ్య అనుకున్నాడు యేసుక్రీస్తు చూద్దాం అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు జక్కయ్య దగ్గరకు వచ్చి నిలబడి పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటికి వస్తున్నా. రక్షించిన దానిని వెనక రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఒకప్పుడు సైతాను కుమారుడు, ఒకప్పుడు సైతాన్ ఉంది. ఇప్పుడు ఎవరు వచ్చారు ఆ ఇంట్లోకి? చెప్పడం ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. ఈరోజు నీలోకి నాలోకి కూడా యేసుక్రీస్తు మన హృదయంలో కూర్చున్నాడు. యేసుక్రీస్తు మన హృదయంలో స్తుతించబడుతున్నాడు. దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలంలో జయము జయము అని అందరూ కేకలు వేస్తే ఏ విధంగా ఆరాధించారు. ఈరోజు మనం కూడా ఆరాధించాలి. ప్రభువా కట్టువైపు పట్టమే మాత్రమే కాదు ఆయన, దూరంలో నన్ను ప్రభా నీ దగ్గరికి పిలిపించుకున్నాను ఆయన. అంత మాత్రమే కాదు, పాప వస్త్రాలు మైల వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చావయ్యా. అంత మాత్రమే కాదు, నా మీద కూర్చున్నావు, నా హృదయంలోకి వచ్చావు ప్రభా, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు. ఒకప్పుడు సైతాన్ ఉంటే ఇప్పుడు మీరే నా దగ్గరకు వచ్చారు, మీరే నాలో ఉంటున్నారు. అందుకే దేవుణ్ణి స్తుతించాలి. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగా చేసుకొంటివి. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగా చేసుకొంటివి. పరిశుద్ధ స్వాస్యమునకు నన్ను పిలచిన, పరిశుద్ధ స్వాస్యమునకు నన్ను పిలచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను, సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. దూతగణములెల్లా ఆరాధించిరి పరిశుద్ధుడు సైన్యముల ప్రభువని. దూతగణములెల్లా ఒకప్పుడు పాపముతో పతనమైన మన హృదయంలోకి పరిశుద్ధుడు వచ్చాడు. మన హృదయంలోకి పరిశుద్ధమైన దేవుడు వచ్చాడు. సింహాసన ఆసీనుడై కూర్చున్నాడు. ఆ రోజు ఆ గాడిద మీద యేసుక్రీస్తు కూర్చున్నట్లు ఈరోజు ఈ గాడిద మీద దేవుడు కూర్చున్నాడు. దేవుడు హృదయంలోకి వచ్చాడు. దేవుని బిడ్డలుగా మార్చబడ్డాం. అందుకే దేవుని స్తుతించాలి. చివరిగా ఇంకొక విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. రండి మార్క్స్ వార్త 11:8. దేవుడు గాడిదకి చేసిన మేలులు. 11:8 మార్క్స్ వార్త 11:8. అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచి, కొందరు తాము పొలంలో నరికిన కొమ్మలను పరిచి, మరియు ముందు వెలుచున్న వారును వెనుక వచ్చి చున్న వారును జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేసింది. చెప్పండి. ఇక్కడ 5వ విషయం, చివరిగా 5వది, అనేకుల్లోకి వచ్చింది. ఒకప్పుడు ఒక్కతే ఉంది అక్కడ కట్టబడి, ఒకప్పుడు ఒక్కతే ఉంది కట్టబడి, అక్కడ కట్లు విప్పాడు. యేసు దగ్గరికి తీసుకుని రాబడింది. 3వదిగా
రక్షణ అనే వస్త్రం ఇచ్చి ఇవ్వబడింది. నాలుగవదిగా యేసుక్రీస్తే హృదయంలోకి వచ్చింది, హృదయంలోకి వచ్చాడు. ఐదవదిగా ఎక్కడికి? అనేకుల్లోకి తీసుకొని రాబడింది, అనేకుల్లోకి. ఈరోజు ఒంటరిగా ఉంచిన దేవుడు మనల్ని, ఈరోజు దేవుడు ఒంటరిగా ఉంచిన సీయోను సహవాసంలోకి తీసుకుని వచ్చాడు. అనేకులు దేవుని స్తుతించే విడవలకి, కేకలు వేసే విడవలకి, ఆరాధించే విడవలకి, దేవుడు ఉండే స్థలంలోకి, దేవుడు నివసించే స్థలంలోకి, దేవుని ఇంటిలోకి. తనకు ఆత్మీయంగా ఆలోచిస్తే అనేకులకు, అంతకుముందు ఒక్కలమే ఉండేవాళ్ళు, ఒక్కలమే దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేసుకుంటూ దుర్మార్గపు ఆలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసుకుంటూ ఒంటరిగా ఉండే. అప్పుడప్పుడు యవనస్తులు చూస్తే ఒంటరిగా ఫోన్లు చూస్తూ ఉంటారు. అదే ఎవరైనా వచ్చారనుకో సాటికి పెట్టుకుంటారు, బయటికి పెట్టారు, ఎందుకంటే పాపం బయటపడింది. మరి వాళ్ళు మెసేజ్లు పెట్టుకుంటారో ఏం చేస్తారో తెలియదు. ఒంటరిగా ఉండే ఫోన్లు చూస్తూ ఉంటారు. మీ బిడ్డలో ఒంటరిగా ఉండే ఫోన్లు చూస్తుంటే గద్దెచ్చండి, గుర్తుపెట్టుకోండి మాట. ఒంటరిగా ఉండే ఫోన్లు, ఎవరైనా వచ్చినప్పుడు ఫోన్లు దాచుకుంటున్నారు అని అంటే అక్కడ ఏదో తప్పు ఉందని అర్థం. సీక్రెట్ ఒక్కలో ఒక గదిలో పోతారు, కొన్నిసార్లు ఇష్టం వచ్చి చూస్తూ ఉంటారు. అంతా ఫోన్లలోనే పాపం ఉంది, జాగ్రత్త. ఒకప్పుడు ఒంటరిగా ఉన్నాను నేను, ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నా, ఒకప్పుడు దేవుని దగ్గరికి తేవల్లా, ఒకప్పుడు పాపము బాటలు. ఇప్పుడు ఎక్కడ ఉన్నా? అనేకుల మధ్యలోకి, సహవాసంలోకి, సంఘంలోకి, దేవుని మందిరంలోకి, హెబ్రోనులోకి, సీయోనులోకి నడిపించబడ్డాం. ఆ గాడిద బెదిరిపోయి ఉండదు, ఇదేదో కొత్తగా ఉంది, ఇదేదో కొత్తగా ఉంది, నాకు నచ్చలా ఇది అని అనుకోని ఉంటుంది. అయినా కానీ జరిగిందాంట్లో చూసి అబ్బా నా మేలుకి వెళ్ళాను. ఈరోజు నిజంగా కొంతమంది కొత్త వస్తే కూడా అంతే అనుకుంటారు, ఏంటి ఇక్కడ ఇన్ని పాటలు పాడుతున్నారు, ఎంతసేపు వాక్యం, ఎంతసేపు ఆరాధన, మళ్ళీ బలవర్తమానం అంట, మళ్ళీ ముగింపు వర్తమానం అంట, ఏది అని ఒక గంటలో అయిపోయే కావాలి మాకు అనుకుంటారు కొంతమంది. ఈరోజు ఒక క్రమం, ఒక పద్ధతి, అనేకుల్లోకి వచ్చి దేవుని స్తుతించే భాగ్యం, ఆదివారం రోజు ఒక 3 గంటలు దేవుని ఇంటిలో గడిపే భాగ్యం, అనేకుల్లోకి. చదవడం వల్ల ఒకసారి అమ్మంట, ముందు వెళ్ళొచ్చిన వారంట, ముందు వెళ్ళొచ్చిన వారంట, వెనక వచ్చుచుండిన వారంట, పక్కన ఉన్నారు, ఎడిపక్క, ముందు వెనుక. బా ఒకప్పుడు అడవిలో, ఒకప్పుడు అరణ్యంలో. యోబు గ్రంథం 39 అధ్యాయం చదివాం. మరొకసారి మాట్లాడండి. యోబు గ్రంథం 39:7 మొట్టమొదటి చదువుకున్న భాగం చదవడం వల్ల ఒకసారి. యోబు గ్రంథం 39:7 449. 5వ వచనం. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను ఎక్కిన వాడెవడు? నేను అరణ్యము దానికి ఇల్లు గాను. ఎక్కడ మన ఇల్లు? ఒకప్పుడు అరణ్యం, అడవిలో ఉన్నాం. ఇప్పుడు దేవుని బిడ్డల దగ్గర, దేవుని మందిరము. ఒకప్పుడు మెట్ల మీద కూర్చుని అడుగుతున్నాడు ఒక ఆయన, కుంటోడు. ఏ దేవాలయం? ఆ పేరు కూడా రాయబడింది అక్కడ. చెప్పండి, ఏ దేవాలయం అది? శృంగారపు దేవాలయం. మెట్ల మీద కూర్చొని అడుగుతున్నాడు. మొఖాలు చెప్తాడు, ఇల్లు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ, అబ్బాయి వీళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళ లేకపోతే పైసలు వేసేవాళ్ళ. చేరి బాగా చెప్తున్నాడు. పేతురు యోహాను అంటున్నారయ్యా, మా దగ్గర ఏం లేవు, మా దగ్గర ఉందే ఇస్తున్నావు. వాడు అనుకున్నాడు, అబ్బా ఏం కట్ల వేస్తున్నావు, ఏస్తున్నావు నడు. మెట్ల మీద కూర్చున్నాడు అలా. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఇప్పుడు గంతులు వేస్తున్నాడు, దేవాలయంలోకి వచ్చాడు, స్తుతించాడు, దేవుని గణపరిచాడు. చదవండి అన్నమాట. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 8వ వచనం. అపోస్తల కార్యాలు ముగించుకున్నాం. ఇక్కడ 3:8. వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా అడిగినాడు. దేవాలయం వారితో కూడా దేవాలయంలోకి, అరణ్యంలో ఉన్న గాఢ లాంటి నువ్వు నేను కూడా దేవాలయంలోకి రాబడ్డాం. అనేకులు దేవుని బిడ్డలు ఉండే స్థలంలోకి రాబడ్డాం. దేవుని స్తుతించాం, దేవుని గణపరిచాం. అటువంటి బిడ్డగా దేవుడు నిన్ను కూడా చేసుకున్నాడు. అందుకే దేవుణ్ణి స్తుతించాం, అందుకే దేవుణ్ణి ఆరాధించాం. యెషయా గ్రంథం 53:5 చదువుకున్నారండి. యెషయా గ్రంథం 53:5. మన అతిక్రమ క్రియను బట్టి అతను గాయపరచబడెను, మన దోషం బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఎవరి కొరకు?
ఎవరి కొరకు చెప్పండి? ఆ రోజు ఆ గాడిదను విడిపించడానికి ఎవరు పంపాడు? 2 శిష్యులు పంపాడు. ఆ రోజు ఆ గాడిద పిల్లను విడిపించబడటానికి, ఆ గాడిద పిల్లను తోడుకున్నాడానికి 2 శిష్యులు పంపించాడు. కానీ ఈ రోజైతే ఈ గాడిద పిల్లను విడిపించబడటానికి శిష్యులు పంపలా. ఎవరు వచ్చారు చెప్పండి? ఆయన నాకు ఈ వచనం చదివిన తర్వాత చాలా ఎందుకంటే ఆ రోజు శిష్యులు పంపి గాడిదని ఇప్పి కట్లిప్పుకొని తీసుకున్నాడు. ఎవరు అడిగితే ప్రభువు కావాల్సిందని చెప్పన్నాడు. కానీ ఈ రోజైతే శిష్యులు పంపలా, వాళ్ళ పంపలా, ఏళ్ళ పంపలా. ఆయనే రిక్తుడిగా తనను తగ్గించుకొని జీరో చేసుకొని ఆయనే ఈ గాడిద పిల్ల కొరకు వచ్చాడు. రావటం మాత్రమే కాదు, ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. మన అతిక్రమ క్రియలను బట్టి, మనం చేసిన పాపాలను బట్టి ప్రాణం పెట్టి మౌనంగా ఉండి, వదకు తేబడిన గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా మౌనంగా ఉండి మన పాపాలన్నీ కడిగి శుద్ధి చేసి శుభ్రం చేసి ఆయన ఆరాధించే విధంగా చేసుకో. ఆయన ఆరాధించే విధంగా, ఆయన స్తుతించే విధంగా దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు దేవుడికి మట్టలాగా కావాల్సింది. ఈరోజు చాలా మంది పిల్లలు మట్టలు పెట్టుకొని, ఈత మట్టలు పెట్టుకొని ఎగురుకుంటూ మంచిదే. కాదంట్లా కొంతమంది అనుకుంటున్నారు కదా, కొంతమంది ఇల్లు మట్టలు పట్టుకోవట్లేదు. మట్టలు పట్టుకొని ఇల్లు తిరగాలిగా, మంచిదే. కాదంట్లా మట్టలు కానీ కావాల్సింది దేవుడికి మనస్సు కావాలి. గుర్తుపెట్టుకోండి. ఏం కావాలి? మట్టలు కావాలి. ఏం కావాలి? చెప్పాలి. మనస్సు కావాలి. నీ మనస్సు దేవుడికి. వేషధారునికి మట్టలు పట్టుకోవడం కాదు. వేషధారునికి ఊళ్ళో తిరగడం కాదు. మనస్సు మంచిగా ఉండి, మంచిదే. హృదయం మారి వేషం ఉంది, మట్టలు పట్టుకుని దేవుని స్తుతించడం మంచిదే. కాదండిలా చాలా మంది ఆచారంగా, చాలా మంది ఏదో చేయాలి కాబట్టి మట్టలు పట్టుకుంటున్నారు, పోయి తర్వాత తాగి వస్తున్నారు. మట్టలు పట్టుకుంటున్నారు, పాపం చేస్తున్నారు. మట్టలు పట్టుకుంటున్నారు, దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. ఈరోజు దేవుడికి ఈత మట్టలు, ఖర్జూర పంటలు, లేకపోతే ఆ మట్టలు, ఈ మట్టలు కాదు. నీ మనస్సు కావాలి దేవుడికి. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు విరిగి నలిగిన మనస్సుతో దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రభా, ఈ గాడిదకి 5 అంతల మేలు. చెప్పండి. ఒకటో చెప్పాలి. ఖర్జూరం ఎప్పబడిన గాడిద. రెండవది యేసునందుకు తేబడిన గాడిద. మూడవది రక్షణ వస్త్రాన్ని కప్పుకున్న గాడిద. నాలుగవది యేసు హృదయంలోకి వచ్చిన గాడిద. యేసు హృదయం కాదు, గాడిద హృదయంలోకి వచ్చిన యేసు. చివరికి ఐదవది అనేకుల మధ్యలోకి వచ్చి స్తుతించిన 5 అంతల మేలు. దేవుడు గాడిదకి 5 అంతల మేలు. ఈ గాడిదకి 5 అంతల మేలు చేశారని దేవుని స్తుతిద్దాం. దేవుని ఆరాధిద్దాం. 2 వందలు పడదాం. ఒక పాట పాడుకుందాం. ఒక 2 వచనాలు పాడుకుందాం. నిలబడ్డప్పుడు కొద్దిగా ప్లేస్ సేవ్ చేస్తుంది కాబట్టి సర్దుకోండి. రండి. ఆంధ్ర బ్రదర్, సాగర్ బ్రదర్. సేవ గీతాల్లో పాట సంఖ్య 314. సేవ గీతాల నుంచి పాట సంఖ్య 314. మొదటి వచనం చివరి వచనం పాడుకున్నాం. $314. 274 పాత సేవ గీతాల్లో 274. సియోను రాజు వచ్చును మహింసి కాపాడు. సియోను రాజు వచ్చును మహింసి
సిద్ధపడు మీ తనువు శుద్ధి చేయుడి మీ రాజు కొరకే మీ తనువు శుద్ధి చేయుడి మీ రాజు కొరకే సియోను రాజు వాచును మదిన్ సిద్ధపడు లోకస్తులు ప్రశ్నింతురు మరి నిరాశ ఎవరని తన శక్తిని విన్నవారు చూడాలశింతురు లోకస్తులు ప్రశ్నింతురు మరి నిరాశ ఎవరని తన శక్తిని విన్నవారు చూడాలశింతురుగా క్రీస్తే మన రాజని ఉచ్చారించేదాము క్రీస్తే మన రాజని ఉచ్చారించేదాము సియోను రాజు వాచును మాదిన్ సిద్ధపడు సియోను రాజు వాచును మాదిన్ సిద్ధపడు మీ తనువు శుద్ధి చేయుడి మీ రాజు కొరకే మీ తనువు శుద్ధి చేయుడి మీ రాజు కొరకే సియోను రాజు సిద్ధపడు రాజుల రాజు ఆయనే ప్రభుల ప్రభు ఆయనే జ్ఞానే మహాత్ముడైన దేవుడు రాజుల రాజు ఆయనే ప్రభుల ప్రభు ఆయనే న్యాయవంతుడు ఆయనే మహాత్ముడైన దేవుడు సదా రాజమాయానదే ఆనందముందుడే సదా రాజమాయానదే ఆనందముందుడే సియోను రాజు వాచును మదిన్ సిద్ధపడు సియోను రాజు వాచును మదిన్ సిద్ధపడు మీ తనువు శుద్ధి చేయుడి మీ రాజు కొరకే మీ తనువు శుద్ధి చేయుడి మీ రాజు కొరకే